ఈ అమ్మాయిలు మేడ పైన నిలబడి ఉండడం చూసిన టీచర్ కిందకి రమ్మని పిలుస్తుంది. కానీ అమ్మాయిలు కిందకి రాము అనేస్తారు. దాంతో ప్రిన్సిపాల్ టీచర్స్ తో సహా అందరూ మేడపైకి ఎక్కుతారు. దాంతో ఈ అమ్మాయిలు వీళ్ళని దగ్గరికి రానివ్వరు. దాంతో టీచర్స్ పిల్లలతో మీ కెరియర్ గురించి ఆలోచించండి, మీ పేరెంట్స్ గురించి ఆలోచించండి అని చెప్తారు. అప్పుడే ఆ అమ్మాయి ఇదంతా మమ్మల్ని ఒక అంకుల్ చేయమని చెప్పారు, ఇది మేము చేయాల్సిందే అని అంటారు. అప్పుడే వాచ్మెన్ పరిగెత్తుకుంటూ వెళ్లి ఒక అమ్మాయి కాళ్ళని పట్టేసుకుంటాడు. కానీ ఆ అమ్మాయి కూడా కింద పడిపోతుంది. పక్కనే ఉన్న అమ్మాయి కూడా కిందకి దూకేస్తుంది. దాంతో ప్రిన్సిపాల్ వాచ్మెన్ ని కొడుతుంది. కానీ ఆ వాచ్మెన్ కి కూడా అసలు ఏమవుతుందో అర్థం కాదు. ప్రిన్సిపాల్ కి అసలు ఏం చేయాలో అర్థం కాదు. 3 గంటలకి వీళ్ళంతా పైనుంచి కిందకి దూకడానికి రెడీగా ఉంటారు. ఈ అమ్మాయిలంతా చావాలని అనుకోరు. కానీ వేరే దారి లేక వాళ్ళంతా దూకడానికి రెడీగా ఉంటారు. 3 గంటలు అవ్వగానే అమ్మాయిలందరూ ఒక్కసారిగా కిందకి దూకేస్తారు. మరోవైపు మనకి ఆర్యాని చూపిస్తారు. ఆమె గత 12 సంవత్సరాల నుంచి నవ్వుతూనే ఉంటుంది. అథర్వ తన భార్య మరియు కొడుకుని ఆ యాక్సిడెంట్ లో కోల్పోయినప్పటి నుంచి అతను తన కూతురైన ఆర్యాని చూసుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ పార్ట్ కోసం కామెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.